హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చామగడ్డ పులుసు. ఎంతమందికి మీలో చామగడ్డ పులుసు అంటే ఇష్టం? కొంతమందికి చామగడ్డలు అంటే నచ్చవు కదా. కానీ ఈ విధంగా చామగడ్డ పులుసు చేసుకోండి. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, లేదంటే జలుబు ఉన్నప్పుడైనా, లేకుంటే బయట నుంచి అలసిపోయి వచ్చాకైనా ఈ పులుసు అన్నంలో కానీ తింటే బాడీకి వార్మ్త్ అండ్ మైండ్కి పీస్ని ఇస్తుంది అనమాట. అంత బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి 1/2 kg వరకు చామగడ్డలు తీసుకున్నాను. చూస్తున్నారు కదా. వీటిని నీట్గా ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటికి ఏమేమి తీసుకున్నానో చెప్తాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, ఇంకా కరివేపాకు, ఇంకా టమాటాలు ఒక 3 తీసుకున్నాను అనమాట. ఇంకా పోపు దినుసులు, ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. పచ్చెనగపప్పు అయినా కందిపప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు మనం పోపు దినుసుల్లో. ఇప్పుడు చింతపండు తీసుకోవాలన్నమాట. చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఒక గుప్పెడు చింతపండు తీసుకున్నాను. అంటే ఇది ఒక 50 grams వరకు ఉంటుందండి ఈ చింతపండు. చింతపండును ఒక గిన్నెలో వేసేసుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 10 minutes పక్కన నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం తీసుకున్న చామగడ్డల్ని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కాబట్టి మనం తీసుకున్న చామగడ్డలన్నిటినీ కుక్కర్లో వేసేసి అందులో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకున్న తర్వాత 2 glasses అయితే వాటర్ పట్టాయండి నాకు. 2 glasses వరకు నేను వాటర్ తీసుకున్నాను. చామగడ్డలు ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టు వాటర్ పెంచుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని నేనైతే 4-5 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా తక్కువ విజిల్స్ పెట్టుకుంటే ఉడకవు కదా, అందుకని నేను ఒక 4-5 పెట్టుకున్నాను. సో మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది, అవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో కొంచెం అటు ఇటుగా ఉడికితే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా పులుసులకి మరీ చిన్నవిగా కట్ చేసుకోకుండా ఈ సైజులో ఆనియన్స్ ఇంకా టమాటోస్ కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కూరలో తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది కదా, సో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది. సో తీసి చూద్దాము. చామగడ్డలు ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తరువాత ఆయిల్ హీట్ ఎక్కాక మనం తీసుకున్నాం కదా పోపు దినుసుల్ని, ఆ పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగినప్పుడు మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, కరివేపాకును కూడా వేసేసుకొని కొంచెం అలా గెంటితో కలిపెట్టుకున్న తరువాత మనం ఆనియన్స్ కోసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. బేసిక్గా చామగడ్డలు అంటే చాలామందికి నచ్చదు. ఇంకొంతమంది అయితే చామగడ్డల్ని ఓన్లీ కొన్ని రెసిపీస్ మాత్రమే తింటారనమాట. కొంతమంది పకోడా తింటారు, కొంతమంది పులుసులు తింటారు, ఇంకొంతమంది ఓన్లీ చామగడ్డ ఫ్రై ఒక్కటే తింటారు కదా. సో మీరు చామగడ్డల్లో ఏ రెసిపీస్ తింటారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని వాటిల్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగినప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను, తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇంకా తగినంత పసుపు వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉప్పు పసుపు వేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట టమోటాలు. సో నేను ఇక్కడే వేసేసుకుంటాను ఎవ్రీ టైం ఏ కర్రీ చేసినా కూడా. సో బాగా వేయించుకోవాలన్నమాట. టమోటాలు వేగే లోపల మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని కూడా బాగా నానబెట్టుకున్న చింతపండుని బాగా ఈ విధంగా జ్యూసీగా చేసుకోవాలన్నమాట. అలా బాగా చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకుంటే పులుసు కూడా మనకి చిక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు టమాటాలని చూద్దాము. ఒక 50% వేగాయి అన్నమాట. సో ఇంకా బాగా మొత్తాన్ని కలుపుకొని కొద్దిసేపు తర్వాత అందులో తగినంత కారం వేసుకోండి. మీ కారానికి అంటే మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, అది మీ ఇష్టం అన్నమాట. సో కారం వేసుకున్న తర్వాత అంతటిని బాగా కలుపుకోండి, బాగా వేగాలన్నమాట. ఇప్పుడు కొంచెం సేపు కలుపుకున్న తర్వాత మనం చింతపండు జ్యూస్ చేసుకున్నాం కదా, ఆ చింతపండు జ్యూస్ని కూడా ఇలా వడగట్టుకొని చేత్తో పోసేసుకోండి.
చింతపండు జ్యూస్ అనేది చిక్కగా ఉంటేనే మనకు కర్రీ బాగుంటుందండి. నీళ్ళగా చేసుకుంటే అది ఫైనల్గా మనకి నీళ్ళగానే ఉంటుందన్నమాట. సో కొంచెం వాటర్ కావాలి అనిపిస్తే దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. మొత్తం అంతటిని బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత అలా అంతటికి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఈ చాంగడ్డ పులుసు ఇలా ఉత్తిగా తిన్నా బాగుంటుంది, లేకుంటే చాంగడ్డ పులుసులో ఎండి చేపలు వేసుకొని కర్రీ చేస్తారు కదా, అదైతే ఇంకా సూపర్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో ఈలోపు పులుసు ఉడికే ఈలోపు మనం చాంగడ్డలు చల్లారిపోయాయి కదా, వాటికి పీలంతా తీసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము. ఈ చాంగడ్డ పులుసు వేడివేడి అన్నంలో కానీ లేకుంటే సంగటిలో కానీ సూపర్గా ఉంటుంది. చాంగడ్డ పులుసు అనే కాదు, ఏ పులుసులైనా సంగటిలోకి చాలా బాగుంటాయండి. చాంగడ్డ పులుసులోకి కొంతమందికి నంచుకోవడానికి కావాలి, ఇంకొంతమందికి చాంగడ్డలే నంచుకొని తింటారనమాట. ఇంకొంతమంది అయితే నంచుకోవడానికి మెయిన్గా ఇవి మసాలా వడలు ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేస్తారు. సో చాంగడ్డని ఒలిచేసుకున్నాం కదా, చూడండి పులుసు కూడా ఉడికిపోతుంది కదా. సో ఇప్పుడు మనం ఒలుచుకున్న చాంగడ్డల్ని కూడా 1 by 1 పులుసులో అంతటినీ వేసేస్తాము. కొంతమంది టమాటో ఎర్రగడ్డ వేయించుకున్న తర్వాత కూడా, అంటే చింతపండు పులుసు వేయకముందే చాంగడ్డల్ని అప్పుడే వేసేసి వేయించుకున్న తర్వాత చింతపండు పులుసుని పోస్తారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తూ ఉంటాను. మీరు ఇంకా ఎక్కువ కర్రీ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నిటినీ పెంచుకోండి. చాంగడ్డల్ని వేసిన తర్వాత అంతటి కలిసేటట్టు బాగా గంటితో కలుపుకోండి. చూస్తున్నారు కదా బాగా ఉడికిపోతుంది. సో చాంగడ్డలు కూడా మనకి ఉడికిపోతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఉడకాలి. మీకు ఏ పులుసు అంటే ఇష్టం? బెండకాయ పులుసా, లేకుంటే చామగడ్డ పులుసా, లేకుంటే వంకాయ పులుసా, చిక్కుడుకాయ పులుసా? ఒక్కొక్కరికి ఒక్కో పులుసు అంటే ఇష్టం ఉంటుంది కదా, కొంతమందికి పులుసే ఫేవరెట్ అనమాట. సో మీకు ఏది ఫేవరెట్? సో మనకి ఫైనల్గా ఉడికిపోయాయి అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అంతేనండి, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాము. ఈ పులుసు తింటే బాడీకి లైట్గా, మనసుకి వామ్గా అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చామగడ్డ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ పులుసు చేస్తే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. ఈ చామగడ్డ పులుసులో కారం, పులుసు ఇవన్నీ రుచులు ఒకేసారి బ్యాలెన్స్ అవుతూ అన్నం మీద వేసుకొని అలా తింటే సూపర్ ఉంటుంది కదా టేస్ట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.